వావ్. హాయ్ సార్, వెల్కమ్. Hello, sir. థ్యాంక్ యూ. నీ కాన్సెప్ట్లో కల్చర్ ఉంది, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్ సార్. ఓ నాదేముంది కృష్ణ, నీ థాట్ నాకు నచ్చింది. పైగా నాకు నాటకాలంటే చాలా ఇష్టం, అందుకే ఒక అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ Thank సార్. you, sir. I'm sure we'll not I'll go check it disappoint you. See యా you. యా షూర్, అభి విల్ టేక్ యూ సార్. సార్ వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్. ఈ ఈవెంట్ ఒక ఎక్స్ట్రా అంటే నెక్స్ట్ ఏంట్రా సీరియస్లీ కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ టు ది ఈవెంట్ సార్ ఐ విల్ గైడ్ యూ ఇన్సైడ్. ఇట్స్ మీ. ఎక్కడ ఉండాలి అక్కడ ఉండరా, చిల్ రిలాక్స్. కెన్ వి ఈడే ఎక్స్ట్రా. నైస్ అరేంజ్మెంట్స్. వెల్కమ్ సార్. Welcome, sir. It's an honor to have you here. దేర్. ఓకే మై గాడ్, అసలు ట్రెండ్ ఏంటి? వాట్ నాన్సెన్స్ హ్యాపెనింగ్ హియర్? యు నో, థియేటర్ ప్లే, వై? Sir, generally trend లో ఏం ఉండదు, మనమే తీసుకురావాలి. ట్రెండ్ లోకి తీసుకొస్తారా? Yes, ఆర్ sir. యు సీరియస్? Yes. యు నో వాట్స్ ట్రెండింగ్ దీస్ డేస్? పబ్జీ ఆడుకుంటా, పబ్బుల్లో డాన్స్ చేసుకుంటా, యునో టీవీ సిరీస్, నెట్ఫ్లిక్స్, అమెజాన్. దాట్స్ ద గేమ్ టుడే గైస్. కమ్ ఆన్. సార్, ఇట్స్ ఆ కల్చర్. రాకెట్స్ని గగనంలోకి పంపే ముందు దేవుడి దగ్గర పూజలు చేస్తాం. అలా అని అనాగరికులం కాదు కదా. దీస్ పీపుల్ డోంట్ గెట్ ఇట్. వీళ్ళకి అసలు అర్థం కాదు. మీరు వినరు భయ్యా, మారారు అసలు. బాబాయ్ ఏంటి కన్నీళ్ళు? 15 ఏళ్ళైందిరా పాత్ర వేసి. నుదుట పొట్టు పెట్టుకోగానే కన్నెట్టి పొట్టు ఆగలేదు. ఆనంద బాష్పాలు రాపాయి. ఈ ప్రదర్శన నాటకాలంటే ఒక నిదర్శనం అవ్వాలి. అయ్య విష్ణు రెడీయా? రెడీ రెడీ రెడీ. ఆ, విష్ణుమూర్తి కూడా రెడీ రెడీ. వెల్కమ్ బ్రహ్మ. ఏం నారదుల వారు, చెప్పండి బ్రహ్మంగారు. ఎలా ఉంది మన బ్రహ్మ గెటప్? ఆకాశం నుంచి డైరెక్ట్ గా ఆర్టీఆర్లోకి వచ్చేసినట్టుంది. నందీశ్వరుడు కూడా రెడీ. రెడీయా? అయితే కొమ్ములోసిన పొడిసాయి. అద్భుతంగా ఉన్నావు నాన్న. నీకే ధన్యవాదములు. నాటకం అంటే ఇష్టం లేదంటూనే నువ్వు కూడా ఇందులో భాగమయ్యావమ్మా. నాదే ఉంది నాన్న, ఇట్స్ టీమ్ వర్క్. ఆల్ ది బెస్ట్. అవును, సతీదేవి క్యారెక్టర్ వేసే సత్యభామ గురించి గొప్పగా చెప్తున్నారు. ఎవరు నాన్న? పాల కోసం పసిపాప ఏడుస్తుందని తెలిసిన పాత్ర ఆగకూడదని ప్రదర్శన ఇచ్చిన గొప్ప నటి మా ఆమె. నమస్తే అండి, నా పేరు అభిమన్యు కృష్ణ. ఓ, అభిమన్యు గారు అబ్బాయా మీరు? అవునండి. ఆహా. అందరూ మీ గురించి చెప్తుంటే వినడమే కానీ చూడడం ఇదే మొదటిసారి. చెప్పిన దానికంటే విన్న దానికంటే అద్భుతంగా అందంగా ఉన్నారు సత్యభామ గారు. చాలు చాలు చాలు. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం ఒక ఉత్సవంలా ఉంది. ఇంతకీ మా అభినయ చక్రవర్తి ఎక్కడా? బై ద వే సార్, వాట్ ప్లాన్స్ ఆఫ్టర్ దిస్? ఐ వాస్ థింకింగ్ ఈ చెత్త అయిపోయిన తర్వాత కొంచెం 2-3 పెగ్స్ అట్లా ఏమంటారు, ఈ నాటకం తర్వాత చచ్చిపోతాను సార్ నేను. ఐ నీడ్ రిలీఫ్. వీడు మారుడు. స్టాప్ యువర్ బుల్షిట్, ఓకే? సంపాదించడం గొప్ప కాదు, ఓకే? సంస్కారంగా ఉండడం గొప్ప. నైస్ కొటేషన్. ఒక దగ్గరికి గెస్ట్గా వచ్చినప్పుడు ఈ స్టేజ్కి వాళ్ళ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, ఇడియట్. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కార్పొరేట్ ప్రముఖులకి, మాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సింగానియా కంపెనీ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. A very warm welcome to one and all. Thank you for being a part of our Daksha Yajnam today. And remember, this show must go on. Watch and enjoy. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామం పరమేశ్వర. రా నారద. పరమేశ్వర వారు చాలా ఆనందంగా ఉన్నారు. పరమేశ్వర, రక్షమాం రక్షమాం పరమేశ్వర. చంద్ర, ఏమిటి నీ ఆకారం? మీరు అభయం ఇస్తానంటేనే చెబుతాను ప్రభు. తమరే సంకటం తీసుకురాకుండా రారు మునీశ్వరులు. చెప్పు. అంతా నారాయణ. మా మామ తన కుమార్తెల్లో రోహిణితో మిక్కిల వాత్సల్యం కలిగి ఉన్నానని
నన్ను శాపగ్రస్తుడిగా కృషించుకోమని శపించాడు ప్రభు. దక్షుడా, అవును ప్రభు. ముల్లోకాల్లో తన మాటకి ఎదురుండదని వరమిచ్చాను. మీరే నాకు దిక్కు ప్రభు, మాటిచ్చారు. కైలాసంలో మృత్యువుకి స్థానం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు శాప విముక్తుడివే. ధన్యుణ్ణి ప్రభు. శంకర, ముల్లోకాల్లో నా మాటకి ఎదురులేదని ఆనాడు నాకు వరమిచ్చి ఈనాడు చంద్రుడికి ఆశ్రయం ఇస్తున్నావా? ఆవేశంతో మాట్లాడక దక్ష. నీ కుమార్తె సౌభాగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా నీ స్వంత అల్లుడిని శిక్షించావు. ఇది నీకు తగదు. మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టి శంకర. నా మాటకి ఎదురొస్తే అల్లుడైనా ఆది శంకరుడైనా ఒకటే, లేదంటే నా గడాదండంతో నిన్ను ఖండ ఖండాలుగా చండాడగల. అహంతో మాట్లాడుతున్నావు దక్ష. ఖండ కావరంతో కళ్ళు మూసుకుపోయి నా మీదే గదా దండమెత్తుతావా? దేవుడా, నీ దురహంకారంతో సుశీలే కారకుడైన శంకరుడే ఎదుస్తున్నావా? దక్ష, త్రిమూర్తుల్లో ఒకడైన ఆదిశంకరుని ఎదిరించడం నీ ప్రాణాలకే ముప్పు. నీ నీది వాక్యాలు నాకు అవసరం లేదు. నువ్వు మాట్లాడుతుంది త్రిమూర్తులతో మర్చిపోకు. నిన్ను సహోదరుడు అని కూడా చూడను. మా ఇరువురు దక్ష, మధ్య వస్తే నీ మూర్ఖత్వం తగ్గించు. నీ ప్రతిష్టకి భంగం కలిగని ఉపాయం ఒకటి చెప్తాను. కట్టి పెట్టండి మీ వట్టి మాటలు. దక్ష, విష్ణు భగవానుడు చెప్పే మాటలు కాస్త ప్రశాంతంగా విను. మా దివ్యశక్తులన్నీ ఉపయోగించి చంద్రుణ్ణి రెండుగా విభజిస్తాను. శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నువ్వు తీసుకెళ్ళి భూలోకానికి అవసరమైన చంద్రుడు కైలాసంలో ఉంటాడు. ప్రభు తీసుకెళ్లి చంద్రుడు ఏం చేస్తాడు ఏంటో. స్వామి, చెప్పు సతీ. మా తండ్రి లోక కళ్యాణార్థం, కుటుంబ రక్షణార్థం యాగం తలపెట్టారు. ముల్లోకాధిపతులు, ఋషులు, దేవతలు అందరికీ ఆహ్వానం పంపారు. మనకి తప్ప. సతీ, నీ తండ్రిని ధిక్కరించి నిన్ను స్వయంవరం నుండి తీసుకొచ్చి వివాహం చేసుకున్నందుకు నేను లేని యాగం తలపెట్టాడు. శివుడు లేని యాగమా? తప్పు. మనమిరువురము కూడా వెళ్దామండి. ఆహ్వానం లేని యాగానికి ఆదిశంకరుడు వెళ్ళడమా? అసంభవం సతీ. అటులనకండి స్వామి. మా తండ్రి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. సతీ, నీవు నా అర్ధాంగివి. మనం అర్ధనారీశ్వరులం. నీవు క్షమాపణ అడగటమా? మీరనుమతిస్తే నేను వెళ్ళి మా తండ్రి గారితో మాట్లాడి మీకు ఆహ్వానం పంపిస్తాను ప్రభు. చూడు సతీ, దక్షుడు మారటం అసంభవం. నీకు మాటిచ్చాను కాబట్టి ఆపై నీ ఇష్టం. మీరనుమతిస్తే నేను వెళ్ళి మా తల్లి సోదరీమణులతో మాట్లాడి ఈ యాగాన్ని ఆపమని మా తండ్రికి చెప్పేదను. నాకు సెలవిప్పించండి శంకరా. అటులనే దేవి, నీకు తోడుగా నంది భృంగి వచ్చెదురు. ఇదిగో మాతని దక్షలోకానికి తీసుకువెళ్ళండి. అటులనే శంకర. రండి మాత. జై భవాని. రండి. రండి మాత. దక్షుడికి ఎంత చెప్పినా అమ్మా, ఆగు సతీ. దక్ష, యాగానికి అందరూ వచ్చారు కానీ పరమశివుడు రాలేదేమి? నేనే పిలవలేదు. అడుగో, ద్వారపాలకుడై ఉన్నాడు. దక్ష, నా మాట విను. శివుడు లేని యాగం ప్రాణం లేని శరీరం వంటిది, పరిమళం లేని పుష్పం వంటిది. నేను చేస్తున్న యాగమే నిరీశ్వర యాగం. నిరీశ్వర యాగమా? దక్ష, అయితే ఈ యాగఫలం చెబుతాను విను. నీ శిరస్సు ఖండించబడి ఈ హోమంలోనే తగలబడుగాక. దదీజీ, నా మాట ఒకసారి వినండి. అఖిల్ సార్, దదీజీ శాపం తిరుగులేదు. నా మాట ఒకసారి విను. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యా! ఉచిత సలహాలు ఆపము. మామగారు, నీలకంఠుణ్ణి నిందించడం తగదు. దక్ష, యాగమని పిలిచి
నిరీశ్వర యాగ ఫలపెడతావా? దక్ష ఇది చాలా పెద్ద తప్పిదం. తప్పిదం ఇష్టముంటే ఉండొచ్చు లేదా మీరు వెళ్ళొచ్చు. నారాయణ, వెళ్ళిపోతే ఊరుకుంటావా? సంప్రదాయానికి విరుద్ధమైన ఈ యాగాన్ని ఆపండి. నా ప్రాణముండగా ఈ యాగం జరగడానికి వీల్లేదు. జగత్ ప్రళయమే వచ్చినా ఈ యాగం ఆగదు, ఆగదు. చంపేశాడు. దేవతలారా, ఋషులారా, ప్రజాపతులారా, దక్షుడి మూర్ఖత్వానికి భయపడి ఈ యాగాన్ని సమర్థిస్తారా? మాట్లాడరే. ఏ శంకర్ పత్ని, పవిత్రమైన ఈ యాగశాలని అపవిత్రం చేయకు. అవును, అపవిత్రురాల్ని. శంకర పత్నిరైనందుకు కాదు, మీ కుమార్తెగా జన్మించినందుకు. ఛీ పాపాత్మురాలా, తక్షణం ఇక నుండి వెళ్ళిపో, లేదా కుమార్తెవనే కణికరం లేకుండా నిన్ను నేటితో మీ అహంకారపు జ్వాలలన్నీ ఈ అగ్నిలో కలిసిపోతాయి. పరమేశ్వర, ఈ నీచుడి మాటలతో కలుషితమైన